హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా హెల్తీగా ఉండే ఉలవలతో దోశని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ దోశ ఆరోగ్యానికి చాలా మంచిదండి. శరీరం దృఢపడుతుంది. ఎముకలు బలహీనంగా ఉన్నవాళ్ళు, నడవడానికి కష్టంగా ఉన్నవాళ్ళు ఇలా ఉలవలు తీసుకోవడం వల్ల నడవడానికి ఇబ్బంది లేకుండా బాగా హెల్ప్ అవుతుందండి. అంత టేస్టీగా చాలా చాలా బాగుంటుందండి. పిల్లలకు పెద్దలకు కూడా ఎముకలు దృఢపడడానికి బాగా తోడ్పడుతుందండి. టేస్ట్ అయితే తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. పిల్లలు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ చేయమంటారండి. వారంలో ఒక్కసారైనా కంపల్సరీగా ఇలా హెల్తీగా తీసుకోండి, చాలా మంచిదండి. బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా హెల్తీగా అండ్ టేస్టీగా ఉండే ఈ ఉలవలతో దోశను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను బ్యాటర్ కోసము ఒక గిన్నె తీసుకొని దాంట్లో 1 కప్పు రేషన్ రైస్ తీసుకున్నానండి. మీరు దోశ రైస్ అయినా తీసుకోవచ్చు. అన్ని కొలతలు గిన్నె గ్లాస్తోనే తీసుకోవాలి. అదే కప్పుతో ఉలవలు తీసుకున్నానండి. చూడండి, ఇలా ఏ సూపర్ మార్కెట్లో అయినా మనకు ఈజీగా దొరుకుతాయండి. ఆన్లైన్ అయినా సరే, ఆన్లైన్లో కూడా ఈజీగా దొరుకుతాయి. 1 కప్పు ఉలవలు తీసుకోవాలి. అదే కప్పుతో 1/2 కప్పు మినపగుళ్ళు తీసుకోవాలండి. బద్ద మినపప్పు ఉంటే కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మంచి కలర్ కోసం దోశలో మనము ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలండి. ఇక్కడ నేను మళ్ళీ కొలతలు రిపీట్ చేస్తున్నాను. 1 కప్పు బియ్యం, 1 కప్పు ఉలవలు, 1/2 కప్పు మినపగుళ్ళు, 3 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 4-5 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకు రేషన్ రైస్లో కూడా డస్ట్ ఎక్కువ ఉంటుంది. ఉలవలు కూడా క్లీన్గా కడుక్కుంటే మనకు దోశలు చాలా బాగా వస్తాయండి. ఒక 3-4 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఆ వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఒక 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టుకోవాలండి. కనీసం 4 గంటలైనా నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక 4 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. టైం ఉంటే ఎక్కువసేపు అయినా, లేదంటే మీరు నైట్ నానబెట్టుకొని మార్నింగ్ అయినా చేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఒక 4 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పప్పులు ఇంకా బియ్యం కూడా బాగా, ఉలవలు కూడా బాగా నానాయండి. ఇక్కడ మనము గ్రైండ్ చేసే ముందు ఒక 1/4 కప్పు లావుగా ఉన్న అటుకులు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి. ఈ అటుకుల్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం వాటర్ వేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని పప్పుల్ని, ఉలవల్ని కూడా గ్రైండ్ చేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకొని మీకు అవసరాన్ని బట్టి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని బ్యాటర్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు దోశలు అంత బాగా వస్తాయండి. ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత గిన్నెలోకి వేసుకుంటున్నానండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి, వీడియోలో చూపించినట్టు. ఇదే విధంగా సెకండ్ బ్యాచ్లో మనము పప్పులు వేసుకున్న తర్వాత నానబెట్టుకున్న అటుకులు కూడా వేసుకొని మళ్ళీ దాంట్లో వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు దోశలు అంతా క్రిస్పీగా వస్తాయండి. మీరు దీంతో సెట్ దోశ అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇదే విధంగా మొత్తం పిండిని గ్రైండ్ చేసుకొని అదే బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పిండిని ఇలా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 2 నుంచి 3 సార్లు ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 1/2 అవర్ పక్కకు పెట్టుకుంటే సరిపోతుందండి. లేదంటే మీరు ఇలా మిక్స్ చేసుకొని అప్పటికప్పుడు దోశ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక 1/2 అవర్ పక్కకు పెట్టుకున్నానండి. ఒక 1/2 అవర్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. తొందరగా పిండి పులుస్తుందండి. ఓవర్ నైట్ పెట్టే అవసరం ఉండదండి దీనికి.
ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మన అవసరాన్ని బట్టి పిండిని మనం వేరొక బౌల్లో తీసుకొని, మిగతా పిండిలో మనం ఉప్పు కలపలేం కాబట్టి ఈ పిండిని ఫ్రిడ్జ్లో ఉంచి ఒక 2 రోజుల పాటు మనం దోశలు వేసుకోవచ్చండి. ఇప్పుడు మన అవసరాన్ని బట్టి ఇలా వేరొక బౌల్లో పిండిని తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఈ పిండిని. ఇప్పుడు ఈ పిండిలో మనము రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. సోడా అవి ఏమీ వేసే అవసరం లేదండి. ఇలా ఉప్పు వేసుకొని మనకు దోశ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అదే విధంగా వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలండి. మరీ పల్చగా కాకుండా మరీ థిక్గా కాకుండా మన దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అదే విధంగా పిండిని మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా హెల్తీ దోశ అండి. ఎప్పుడు మనం ఒకే రకం దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్తీగా తీసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ మీద పెనం పెట్టుకొని వేడి చేసుకోవాలండి. పెనం బాగా వేడైన తర్వాత స్టవ్ సిమ్లో ఉంచి మనము వాటర్ ఇలా చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో ఇలా తుడుచుకొని మనము స్టవ్ని సిమ్లో ఉంచుకొని 2 గరిటెల పిండి వేసుకోవాలండి. పిండి వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. మీకు వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా మనం దోశ వేసేటప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచి వేసుకోవాలండి, లేకుంటే గరిటెకు పిండి అతుక్కుంటుంది. ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అన్ని వైపులో చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇప్పుడు దీనిపై నుంచి ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ స్కిప్ చేసినా కానీ పర్వాలేదండి. చాలా హెల్తీ దోశ అండి. ఇప్పుడు దీనిపై నుంచి నేను ఎర్రకారాన్ని అప్లై చేస్తున్నానండి. దీనివల్ల దోశ చాలా కమ్మగా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇలా అన్ని వైపుల్లో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. బలహీనంగా ఉన్న పిల్లలకు ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. ఈ దోశ తిన్న వాళ్ళైతే ఉలవలతో చేసినారంటే అస్సలు నమ్మరండి, అంత హెల్దీ రెసిపీ అండి. ఇలా అన్ని వైపులో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి దోశనైతే. అన్ని వైపులో మంచిగా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసి తీసుకోవాలండి. ఇక్కడ నేను రౌండ్గా ఫోల్డ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి, అంత సూపర్ టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ మరొకటి చేసి చూపిస్తున్నాను. ప్రతిసారి దోశ వేసినప్పుడు వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకొని మాత్రమే దోశ వేసుకోవాలండి. అప్పుడే మనకు చక్కగా మంచిగా వస్తుందండి దోశ. ఇలా దోశ వేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపై నుంచి ఆయిల్ వేసుకున్న తర్వాత ఎర్రకారాన్ని అప్లై చేసుకోవాలండి. ఒకవేళ మీకు ఎర్రకారం ఇష్టం లేకపోతే ఇలా వేసుకోకుండా కూడా దోశ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ వేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపించేలా అంత కమ్మగా హెల్దీగా టేస్టీగా చాలా చాలా బాగుంటుందండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ పచ్చిమిరపకాయలు టమాటో చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. ఇలా చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళకు. హెల్తీగా వారంలో ఒక్కసారి తిన్నా కానీ చాలా ఎముకలు దృఢంగా ఉంటాయండి. బలహీనంగా ఉన్న వాళ్ళు కూడా, నడవడానికి కష్టం ఉన్న వాళ్ళకు కూడా ఇలా చేసుకొని తింటే బాగా హెల్ప్ అవుతుందండి. ఉలవలు హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.